వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రాహు శతభిష నక్షత్ర సంచారం వలన వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. రాహు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో, హోప్స్ ఉంటాయో, మనకి ఇది జరగాలి, ఇలా అవ్వాలి, నా జీవితం ఇలా కావాలి అని కోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా అది అలాగే జరగాలంటే ఖచ్చితంగా రాహు పాజిటివ్గా ఉండాలి. అలాగే రాహు ఒప్పుకోవాలి. రాహువు మీకు జాతకంలో అనుకూలంగా ఉంటేనే మీ డ్రీమ్స్, మనసులో ఉన్న కోరికలు, ఇచ్చలు అంటారు కదా, అవన్నీ నెరవేరాలంటే కేవలం రాహు వల్లే అవుతుందన్నమాట. అలాంటి రాహువు నక్షత్రం మారడం, రాశి మారడం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అయితే అంటే 6 నెలల పాటు నవంబర్ నుంచి జూన్ వరకు, నవంబర్ 23 నుంచి జూన్ 2026 వరకు కూడా రాహు శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుందా, ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద ఉండదు అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం. వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ నవంబర్ 23వ తారీఖున ధనిష్ట నక్షత్రంలో ఉన్న రాహువు శతభిష నక్షత్రంలోకి రాబోతున్నాడు. శతభిష నక్షత్రంలో రాహు 6 నెలల పాటు ఉంటున్నాడు. మామూలుగా ఏంటంటే రాహు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 18 నెలలు పడుతుంది. రాహు ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ కాకుండా సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో వెళ్తాడనమాట. ఇలా వెనక్కి వస్తూ ఉంటాడు. అందువల్లనే ఇలా వెనక్కి రాబోతున్నాడు. ఇలా వెనక్కి రాబోవటం వల్ల ఖచ్చితంగా ఈ శతభిష నక్షత్రంలో ఉన్న 6 నెలలు కూడా ప్రతి వ్యక్తి మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఎవరి మీద ఉంటుంది అంటే, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహువుకు సంబంధించిన దశలు జరుగుతాయో వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. రాహువుకు సంబంధించిన అంతర్దశలు జరుగుతాయో వాళ్ళ మీద ఉంటుంది. అలాగే రాహువుకి ఎక్కువ స్కోప్ ఉంది ఇబ్బంది పెట్టడానికన్న దశలు శనిలో గురువు లేదా గురులో శని, రాహువులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు, ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి. అలాగే దీంతో పాటు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే మొత్తం ఇప్పుడు 11/11/2025లో జన్మించాడు అనుకోండి, 1+1+1+ అంతా కౌంట్ చేస్తే మీకు అది 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ వస్తే 4 అవుతుంది టోటల్. అది రాహు నెంబర్ అనమాట. వాళ్ళ మీద జీవితాంతం కూడా రాహు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. వాళ్లే కాకుండా ఈ సంవత్సరంలో 1992లో ఒకడు పుట్టాడు, జనవరి 1వ తారీఖున పుట్టాడు, 1+1 అక్కడ అది ఆ ఇయర్ వేయకుండా 2026 వేయాలి. అది కౌంట్ చేసినప్పుడు కనుక మనం చెప్పిన ఆ ఇయర్ కనుక 4 వస్తే ఆ ఇయర్ అంటే అతని డేట్ ఆఫ్ బర్త్, మంత్ ప్లస్ కరెంట్ ఇయర్ వేసినప్పుడు మొత్తం కౌంట్ చేస్తే 4 వచ్చింది అనుకోండి, రాహు ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఉన్నట్టే. కావాలంటే ఇంతకు ముందు మీకు ఎప్పుడు 4 వచ్చిందో ఆ ఇయర్ చూసుకోండి, ఆ ఇయర్లో మీకు అప్పడం అయిపోయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా
రాహు వీరు అనేది కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మిగతా గ్రహాల ఎఫెక్ట్ ఎలా ఉన్నా లేకపోయినా సరే రాహు ఎఫెక్ట్ అనేది ప్రతి వ్యక్తి మీద కూడా జాగ్రత్తగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఏలినాటి శని, గురువు వీళ్ళు ఇబ్బంది పెడతారనుకుంటారు. వీళ్ళు కొంతవరకు మనం ఆరాధన చేసుకోవడం వలన, కొంతవరకు శివాలయంకి వెళ్ళడం వలన, విష్ణువాలయంకి వెళ్ళడం వలన, ఈ కొన్ని పూజలు చేసుకోవడం వల్ల శాంతిస్తాడు. రాహు నీచి పెట్టాడా వాడిని అధోగతి పాలు చేసే వరకు కూడా వదలడు. చాలా వరకు ఐపీలు పెట్టేయడం, ఊరేసుకు చనిపోవడం, లేకపోతే భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, అదేంటి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లల్ని చంపడం, ఇలాంటి దిక్కుమాలిన పనులన్నిటికీ కూడా రాహువే కారణం. అలాంటి రాహువు శతభిష నక్షత్రంలోకి వచ్చాడు. శతభిష నక్షత్ర అధిపతి రాహువే. రాహు నక్షత్రంలోకి రాహు వచ్చాడు. కాబట్టి ఈ దశ అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా అంటే వాళ్ళు చేసే పనుల వలన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు రాహుకు సంబంధించిన వ్యక్తుల్లాగా మారే అవకాశం ఉంటుంది. న్యాయం ధర్మం ఉండదు. నోరుకి ఎంత వస్తే అంత, తమలో ఉన్న స్ట్రెంగ్స్ అనమాట. కొంతవరకు పొలిటికల్ బలం ఉందనుకోండి, లేకపోతే డబ్బు ఉందనుకోండి, లేకపోతే తను ఒక్కడే ఆ పని చేయగలడు అనుకోండి, అది ఇంకా మితిమీరిన అహంకారం లాగా అయిపోతుంది అనమాట. నెత్తి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నెత్తి మీదకి వెళ్ళిపోయి ముందు వెనక చూసుకోరు. నేను లేకపోతే ఏమీ జరగదు ఇక్కడ, నేను మానేస్తాను, నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను లెక్క చేయను, భార్యను కూడా లెక్క చేయను, పిల్లల్ని లెక్క చేయను, ఇలా అనమాట. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జరుగుతుంది. కానీ ఇదంతా దిగిపోయిన తర్వాత, తమ ఏం కోల్పోయారో తెలుసుకున్న తర్వాత ఎంత ఏడ్చినా సరే పరిస్థితులు అనేవి వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రాహు ఎఫెక్ట్ మాయలో పడకుండా ఈ రాహు ఎనర్జీని తప్పకుండా ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆస్ట్రాలజీ చూడడం కాదు, ఆస్ట్రాలజీ అనేది డ్రీమర్స్కి. ఏదైనా మన జీవితంలో మార్పు కావాలి, నేను అనుకున్నది సాధించాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళకి కాదనమాట. అయితే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఫస్ట్ మీకు కనుక ఈ రాహు దశ అంతర్దశ ఇవన్నీ జరిగితే మీరు మీ జీవితాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, రాహుకి అస్సలు పర్ఫెక్ట్గా ఉండడం అంటే పొద్దున్నే లేచిపోవడం, బద్ధకంగా ఉండకుండా తన పని తన మీద దృష్టి పెట్టడం, తన విషయాలపై బాగా శ్రద్ధ పెట్టుకోవడం, తన పని బాగా చేసుకోవడం, ఇలా అంటే ఇష్టం అనమాట. అలాగే తనకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం, అంటే మినుములు దానం ఇవ్వడం, రాహు జపాలు చేయించుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, ఇలాంటివి బాగా చేసుకుంటూ రాహు అంతర్దశ ఇందాక చెప్పిన నెంబర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాహువు, ఎందుకంటే మీ మీద పూర్తిగా రాహు ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువగా వాళ్ళ రాహు ఆరాధన చేసుకుంటూ మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలా కాకుండా అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, వ్యసనాల పాలైపోవడం, శృంగార జీవితంపై విపరీతమైన ఆసక్తి కలిగిస్తాడు. ఎక్కువగా ఈ టెక్నాలజీ అన్నిటికీ రాహువే కారణం అనమాట. కోడింగ్లకి, హ్యాకర్స్కి. ఇప్పుడు చూడండి, ఎంత బలం ఉంటే ఐబొమ్మని అంత గట్టిగా రన్ చేసి సినీ ఇండస్ట్రీకి చుక్కలు చూపించగలిగాడంటే ఇంత బలానికి కూడా రాహువే కారణం అనమాట. ఎప్పుడైతే రాహు ఎనర్జీ దిగిపోతుందో ఎంత గట్టివాడైనా సరే కింద పడే అవకాశం ఉంటుంది. మహారాజులను బిచ్చగాళ్ళని మహారాజుల్లాగా మార్చే శక్తి కూడా రాహువుకు ఉంటుంది. ఎప్పుడు కూడా రాహు బలం మనందరికీ ఉండాలి. అయితే ఒక జాతక చక్రంలో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి బాగుపడాలంటే ఆ వ్యక్తికి లగ్నాధిపతి, దశాధిపతి బలంగా ఉండాలి. మీ లగ్నాధిపతి ఖచ్చితంగా బలంగా ఉండాలి. మీ దశ జరుగుతుంది చూడండి, ఆ దశానాథుడు కూడా బలంగా ఉండాలి. వీళ్ళిద్దరూ బలంగా ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది మీకు. అయితే మీరు 35 ఏళ్ళు దాటిన వాళ్ళైతే మాత్రం మీ D1 చార్ట్ను చూడొద్దు, D9 చార్టే చూసుకోవాలి. 35 ఇయర్స్ తర్వాత మీలో వచ్చే మార్పులకి, మీకు సడన్గా కలిసి రావడానికి, లేకపోతే 35 ఇయర్స్ దాకా బాగుండి అప్పుడు పడిపోవడానికి అన్నిటికీ కారణం మీ 35 ఇయర్స్ తర్వాత D9 చార్ట్ యాక్టివేట్ అవడమే. D9 చార్ట్లో కనుక మీ లగ్నాధిపతి నీచిపట్టినా, దశానాథుడు నీచిపట్టినా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు పైన D1 చార్ట్ చూసుకుని ఇందులో నా లగ్నాధిపతి బాగున్నాడు, నా దశానాథుడు బాగున్నాడు అనుకుంటే కుదరదు. ఒకవేళ D1 చార్ట్లో ఉన్న దశానాథుడికి లగ్నాధిపతికి మీరు రెమెడీస్ చేసుకున్నప్పటికీ చాలా మందికి అర్థం కాదు. నేను చాలా పూజలు చేస్తున్నానండి, చాలా మంత్రాలు చదువుతానండి, రోజు గుడికి వెళ్తానండి, 24 గంటలు దైవారాధనలోనే ఉంటానండి, అయినా నా జీవితం నాశనం అయిపోతుందండి, అయినా నేను ఎందుకు ఇలా అయిపోతున్నానండి, నాకేమీ పని చేయట్లేదని, ఏం అర్థం కావట్లేదండి, రకరకాల మంత్రాలు మార్చేయడం, రకరకాల జ్యోతిష్ని కలవడం, ఇదంతా జరగడానికి కూడా కారణం ఏంటంటే మీకు తెలుసో తెలియకో
రాహు యొక్క ఎఫెక్ట్ అనేది లగ్నాధిపతి మీద మీ దశానాథుడి మీద D9 చార్ట్లో పడింది. 35 ఏళ్ళ తర్వాత D1 చార్ట్లోనే పడింది. అలా D1 D9 రెండు చెక్ చేసుకోవాలి. ఇలా పడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా నీచంగా మారి మీరు చేసే మంత్రాలు ఈ పవర్ సరిపోదన్నమాట. అప్పుడు ఖచ్చితంగా తాంత్రిక విధానంలో రెమెడీలు చేసుకున్నప్పుడే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీరు చదువుకునే మంత్రాలు, మీరు చేసే పూజలు మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు. అయితే ఇది ఖచ్చితంగా 100లో 10 మందికో 20 మందికో తప్ప 80 మందికి చాలా వరకు దుర్గాధార ఆరాధన వల్ల, శివాలయ సందర్శనం, వెంకటేశ్వర ఆలయాలకు వెళ్ళడం వల్ల చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఒక 20 మందికి మాత్రం రాహు నీచంగా ఉండడం, రాహు బాగా ఇబ్బంది పడడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇక వృశ్చిక రాశి వారికి రాహు ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో జరుగుతుంది. 4వ స్థానంలో ఉన్న రాహు మీ 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని, 12వ స్థానాన్ని చూస్తున్నాడు. అయితే నేను చాలా వరకు చెప్పాను, రవికుజుడు అస్తంగతం అవడం వలన చాలా వరకు మంచి ఫలితాలు జరుగుతాయని. అలాగే గురువు వక్రం, మిగతా గ్రహాల వల్ల మీకు రాబోయే మే 11 వరకు కూడా అన్ని చక్కటి ఫలితాలు వస్తాయి. అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. గురువు వక్రం అలాగే కుజుడు అస్తంగతం గురించి. ప్రత్యేకంగా ఈ రాహు యాడ్ అవ్వడం వలన ఎమోషనల్గా 4వ స్థానం అనేది ఏంటంటే మన ఎమోషన్ అనమాట. చాలా వరకు ఎమోషనల్గా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ బాధ, చిరాకు. ఖచ్చితంగా మీరు ఈ జూన్ 25 వరకు కూడా ఎమోషన్ లేని వారిలా ఉండండి. దేన్ని పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఏం జరిగినా సరే మైండ్తో డీల్ చేయండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దాన్ని ఎలా క్యూర్ చేయాలో ఆలోచించండి. అప్పులు పాలైపోయాం, దాని నుంచి ఎలా బయటకు పడాలో ఆలోచించండి. ఉద్యోగం పోయింది, ఇంకో ఉద్యోగం ఎలా రావాలి దాని గురించి ఆలోచించండి. ఎంత దెబ్బలు తగిలినా, ఎంత కష్టంగా ఉన్నా, బయట పరిస్థితి బాగాలేదు, నాకు ఉద్యోగం రాదు అనుకుంటే రాదు. నాకు ఎలా అయినా రావాలి, వ్యాపారంలో దెబ్బలు తగిలి గట్టిగా ప్రయత్నించండి. అంతే తప్ప దేన్ని గివ్ అప్ అవ్వద్దు. ఎమోషనల్గా గట్టిగా దెబ్బ కొట్టబోతున్నాడు అంటే ఎమోషనల్గా అంటే ఏంటంటే చాలా మనసు బాధపడడం, చాలా బాధగా ఉండడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత బలంగా మారితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి తప్ప మీరు ఎమోషనల్ అయిపోయారా, అష్టమ స్థానాన్ని చూడడం వలన సడన్గా పరిస్థితులు రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. 1-2 రోజులు 3 రోజుల్లోనే అంతా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు 12వ స్థానాన్ని చూడడం వలన నిద్ర లేకపోవడం, వ్యసనాల పాలైపోవడం, ఇష్టం వచ్చినట్టుగా ఉండడం, ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, ఏదో చేయకూడని పనులు కొన్ని చేయడం, వాటి వల్ల ఇబ్బంది పడడం, టెన్షన్లు పడడం, చుట్టూ ఉన్న వాళ్ళందరితో గొడవలు జరగడం, ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీకు చాలా వరకు 10వ స్థానాన్ని చూడడం వలన, అందులో కూడా కేతువు కూడా ఉండడం వలన వృత్తి ఉద్యోగాల్లో ఓర్పుగా ఉండాలి. బాగా మనం పొగిడినప్పుడు, మనకి డబ్బులే బాగా వచ్చినప్పుడు పొంగిపోవడం, లేదంటే మనకి సరిగ్గా ఏది జరగనప్పుడు కుంగిపోవడం, ఇలా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఎమోషనల్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్గా అయితే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయో ఆ పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇక్కడ కుజుడు హస్తంగతం అద్భుతంగా ఉంది. మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కుజుడు హస్తంగతం అనేది మిమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. రాశ్యాధిపతి మిమ్మల్ని కాపాడుతాడు. అయితే మీరు ఖచ్చితంగా రోజు లగ్నాధిపతి, లగ్నాధిపతి దశానాథుడి మంత్రాలు చదవాలి. ఆ రెండింటితో పాటు ఒకవేళ నేను చెప్పిన దశలో అంతర్దశల్లో కనుక ఉన్న నేను చెప్పిన నెంబర్లో మీ సంవత్సరం ఉన్న రాహువు కూడా యాడ్ చేసుకోవాలి, లేదా వీళ్ళకి జపాలు చేయించుకోవాలి. వీళ్ళ బలం ఎంత పెంచుకుంటే అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎమోషనల్ అయిపోవడం, ఇంకా మనం ఏం చేయలేం, మనకు చేత కాదు అనుకున్నా సరే ఇంకో 6 నెలలకి మీరే పరిస్థితి నుంచి బయటకు రావాలి తప్ప ఎవ్వరు మిమ్మల్ని బయటకు తీసుకురారనమాట. ఇక దీంతో పాటు ఎవరికైతే నేను చెప్పిన దశలో అంతర్దశలో రాహు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా కొంతవరకు గర్వం తగ్గించుకుని ఎవరి మీద కూడా అనవసరంగా గొడవలకు వెళ్లకుండా, మనకి ఎంత స్థాయి ఉన్నా, ఎంత పదవులు ఉన్నా, ఎంత మంచి పరిస్థితులు ఉన్నా వాటిల్లో కూడా అణిగి మణిగి ఉంటే చాలా చాలా మంచిది. అలానే మీరు యుద్ధం చేయండి, మీ పనులు మీరు చేసుకోండి. మీరు ఎంత ఫైనాన్షియల్గా అంత ఫైనాన్షియల్గా సంపాదించుకోండి. వేరే వాళ్ళకి నష్టం కలగని ఏ పనులైనా సరే శుభ్రంగా చేసుకోండి. ఇంకా దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని కనుక రోజు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కుదిరిన వాళ్ళు రాహుకాలంలో చదువుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది.